కానీ శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది చెప్పు. బాగా చేసింది అన్న, ఇచ్చి పడేసింది డాన్స్. అల్లర్జున్కి పోటా పోటీ చేసిందా? అల్లు అర్జున్ ఎక్కడ డాన్స్, ఆమె డాన్స్ ఎక్కడ? ఇద్దరు మైకేల్ జాక్సనే. ఎలా అనిపించింది? అంటే ఆమె ఈయన పెద్ద మైకల్ చేసిన, ఆమె చిన్న మైకల్ చేసిన అనుకోవచ్చు. ఓకే. అంత బాగా చేసి డాన్స్ మాత్రం చింపి పడేసారు ఇద్దరు మాత్రం. దుమ్ములు వేసిపోయి డాన్స్ ఎలా అనిపించింది శ్రీలీల అల్లర్జున్ది? డాన్స్ అనా ఇచ్చి పడేసిన డాన్స్ మాత్రం దుమ్ము లేపేసి. సాంగ్ మాత్రము నిజంగా చెప్తున్నా, పన్ని కెరియర్ లా మళ్ళీ అల్లు అర్జున్ గారు నిజంగా చెప్తున్నా, ఆ ట్రైలర్ చూస్తుంటే సాంగ్ చూస్తుంటే మాత్రం బూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే మాత్రం మళ్ళీ ఒక కేజీఎఫ్ దేవరా దాన్ని బ్రేక్ చేస్తా అనిపిస్తుంది కలెక్షన్ లా. ఇది ఒక రేంజ్ వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ కి. నిజంగా చెప్పాలంటే తగ్గేదేలా లాస్ట్ ఒక సీన్ ఉంటుంది పోస్టర్ మీద, అది చూస్తున్నా అనిపిస్తుంది. మళ్ళీ ఒక డేలో కలెక్షన్ అయితే మాక్సిమం అయితే 150 కోట్లు వస్తాయి. దాన్ని బట్టి నువ్వు చెప్పు ఎన్ని వస్తాయి? వన్ డేలో 150 కోట్లు వస్తాయి. వరల్డ్ నువ్వు ఎంత వస్తాయి అనుకుంటున్నావు? నేనా 6 కోట్లే. నేను చెప్పాలంటే ఏం చెప్పాలన్నా, చెప్పు. 300 కోట్లు వస్తాయి. 300 కోట్లు సింపుల్ 300 కోట్లు తాడతాయి అన్న. అంటే రావాలని అనుకోవాలి. ఎందుకంటే మన సినిమా, మన తెలుగు సినిమా మనం రావాలి, మన పేరు నిలబడాలని చెప్తున్నా. నేను ఎగతాళిగా చెప్తలే, మన తెలుగు సినిమా నిలబడాలి ఇండస్ట్రీలో. మళ్ళీ ఒక బాహుబలి ఎంత రేంజ్ నిలబడ్డదో, మళ్ళీ ఒక పుష్ప కూడా అది నిలబడాలి. మన తెలుగు సినిమాని ఒక ప్రౌడ్ గా చెప్పుకోవాలి కలెక్షన్ లో. అయితే ఈ పుష్ప మాత్రం ఒక రేంజ్ వెళ్ళిపోతానా ముందుకు చెప్తున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్.